సార్ ఇప్పుడు రాజకీయ పరంగా ఒక పెద్ద చర్చ ఏంటంటే స్టేట్లో ముద్రగడ గారు చనిపోయారు. ముద్రగడ గారు చనిపోయారు. వాళ్ళ అమ్మాయి చూడడానికి వచ్చింది. బట్ అక్కడ ఉన్న వైసీపీ నాయకులు కొంతమంది కాపు సామాజిక వర్గ నేతలు ఆమెను రావద్దు, చూడడానికి వీలు లేదని పంపించారు. తండ్రిని చూడడానికి కూతురు రాకూడదు అన్నట్లు పంపించారు. ఎలా చూస్తారు అసలు ఈ విషయాన్ని? అసలు దాన్ని ఆ విషయాన్ని కూడా వాళ్ళు ఓన్ చేసుకోవాలని చెప్పి తండ్రిని కూడా తల్లిని బిడ్డను కూడా దూరం చేయడం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. నిజంగానే తల్లికి ఇష్టం లేదు అందుకే పంపించారని చెప్తున్నారు వాళ్ళు. అది ఉత్తమ మాట. ఎందుకుంటది? తండ్రికి ఇప్పుడు కదా తల్లి మీద, కొడుకు మీద, కూతురు ప్రేమ ఉంటుంది. వాడు క్రియేట్ చేస్తారు తప్ప, లేకపోతే అంత ఏడుతా ఉంటే పాపం ముద్రగడ వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఏంటంటే ఏ కాటికి కూడా మొత్తం ముద్రగడ్డని వాళ్ళకి ఎన్కాష్ చేసుకోవడం చేసే ప్రయత్నం. రైట్. అంటే సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అఫీషియల్గా ఏదైతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయమని ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. బట్ దాన్ని తిరస్కరించడం అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు జరగలేదు అనుకుంటా. మేబీ తిరస్కరించడం. ఆయన దాదాపు 4 సార్లు ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు మినిస్టర్ చేశారు, ఒకసారి ఎంపీ చేశారు. అంటే ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి. అధికారిక లాంఛనాలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. బట్ దీన్ని తిరస్కరించడం ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళ ఉద్దేశం ఏ కాడికి కూడా ముద్రగడ్డని అదేవిధంగా ఆ కమ్యూనిటీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, నిజంగా అంత మర్యాద ఇస్తే ఇప్పుడు ఎవరైనా కోరుకుంటారు. ఏ విధంగా అంతగా పదవులు చేసినప్పుడు లాంఛనం జరగాలని చెప్పి కుటుంబ సభ్యులు కానీ, అభిమానులు కానీ, బంధువులు అందరూ కోరుకుంటారు. కానీ వద్దు అన్నారంటే ఒక రాజకీయ ఎత్తుగడ చేసేటువంటి ప్రయత్నం. కానీ దీనికి ముఖ్యమైన అంశం, ఆయన బతుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కొంత అవమానించారు. ఆయన ఎప్పుడు కూడా అధికారం కోసం పాకులాడిన వ్యక్తి కాదు, కాపుల కోసమే పాటుపడ్డారు అని చెప్తున్నారు. ఏంటి నిజంగానే ఏం మోసం చేశారు అసలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు? ఏమి చేయలే. ముద్రగడ్డ గారికి పెద్ద మనిషిగానే గౌరవిస్తారు. దాని ఏమాత్రం తేడా లేదు. పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు కూడా ప్రత్యేక ముద్రగడ్డ గౌరవిస్తారు తప్ప ఇప్పుడు కూడా అగౌరవం కానీ ఏమాత్రం కూడా ఇంటి మీటింగ్లో కావచ్చు, ఓపెన్ కూడా వారి పట్ల మర్యాద గౌరవం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఈరోజు అక్కడే పెద్ద రచ్చ చేశారు. పోలీసులను తోసేయడమో లేదంటే అంటే అసలు అధికారిక లాంఛనాలు అనౌన్స్ చేసిన తర్వాత రాంబాబు గారి విషయానికి వస్తే ఏం చెప్తారు రాంబాబు గారు? ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దానికి మీడియా రావాలి, ఏదో మాట్లాడాలి. దాని గురించి పిచ్చి మాట్లాడే అవసరం లేదు. అంటే ప్రధానంగా వైసీపీలో చాలా మంది నాయకులు, అటు అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, అంటే జోగి రమేష్ కానీ, ఎస్పెషల్లీ ఈ ముగ్గురు ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉన్నారు. పదే పదే కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతూనే ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఏదో మాట్లాడుతూ జగన్ గారి దగ్గర ప్లస్ పాయింట్ కోసం మాట్లాడుతుంటారు. అర్థం ఉందా లేదా అనేది అనవసరం వాళ్ళకి. అందుకోసం వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ నాయకుడిని మెప్పించడం కోసం మాట్లాడుతుంటాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది ప్రధానమైన ఆరోపణ. డైవర్ట్ చేస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా. పరిపాలన అసలు బాగాలేదు, కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పేసి ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? కూటమి ప్రభుత్వం నో డైవర్షన్, ఏ కార్డు స్ట్రైట్ తప్ప ఏదైతే ఈ ప్రతిపక్షాలు డైవర్షన్ చేస్తున్నారు, అభివృద్ధి జరుగుతా ఉంటే దాన్ని ఏదో డైవర్షన్ వాళ్ళు చేస్తున్నారు. ప్రజల యొక్క ఆలోచనని డైవర్షన్ చేస్తున్నారు. మా ప్రభుత్వం, మా నాయకుడు, మా కూటమి ప్రభుత్వం పూర్తిగా డైరెక్ట్ వే అంతే తప్ప నో డైవర్షన్.